అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ సంవత్సరం ఉగాది నుంచి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. మేషరాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది పర్యంతం గ్రహస్థితులు చూసినట్లయితే మేషరాశి వారికి లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో రాహువు, ఆరింట కేతువు, లాభస్థానంలో శని, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాల ప్రభావం వలన మేషరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తత్ఫలితంగా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం 45% అనుకూల కాలం, మిగిలినటువంటి 55% నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. స్వగృహము, వాహన యోగము, అన్ని పనులు మీకు నెరవేరుతాయి. ఇలా నెరవేరడం వల్ల మేషరాశి వారికి సంవత్సరం నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూల కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. నూతన ఏజెన్సీ వ్యాపారాలు మీకు పూర్తి స్థాయిలో అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంధుమిత్రులతో కలహాలు, స్థల మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చర్మ సంబంధమైన వ్యాధులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయాలు ఎక్కువగా జరుగుతాయి. గత పెండింగ్ పనులని పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఒక మధ్య వ్యక్తి ద్వారా ఈ సంవత్సరం ఎడబాటు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని మీరు ఇవ్వకుండా ఉండడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం ఎక్కువగా మీకు అశుభవార్తలు వినడమే ప్రధాన సమస్యగా మారుతుంది. ఇంటిలో ఒకరి పెద్దవారికి అనారోగ్య వాతావరణం, కుటుంబంలో ఒకరి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంధువర్గంతో విరోధాలు, జాయింట్ వ్యాపారులతో మనస్పర్ధలు ఎక్కువగా అవుతాయి. జంతువులతో వ్యాపారం చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ మేషరాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ శుక్ర శని వారాలు అదృష్ట వారాలు. మేషరాశి వారు అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారన్నా ఈ సంవత్సరం ఆగస్టులోగా సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది. సో కాబట్టి యావత్ ప్రపంచానికి మేషరాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సంవత్సరం ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలని మేషరాశి వారి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం.